సింహగిరిపై భక్తి పారవస్యం వెల్లివిరిసింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ భరాభవనామ సంవత్సర నూతన ఉషోదయాన సింహాచల క్షేత్రం భక్తుల జయ జయధ్వానాలతో మారుమ్రోగింది. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సర ఫలితాలను వివరిస్తూ ఆలయ మండపంలో నిర్వహించిన పంచాంగ పఠనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాన అర్చకులు కరి సీతారామాచార్యులు ఈ ఏడాది రాశి ఫలాలను వివరించగా, దేవస్థాన ఈవో జె వెంకట్రావు పండితులను సన్మానించారు. మరోవైపు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి పవిత్ర నాంది పడింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఈవో వెంకట్రావు సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా పందిరి రాట మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణ రాట ప్రతిష్టాపనతో అప్పన్న స్వామివారి పెళ్లి పనులకు అంకురార్పణ జరిగింది. అనంతరం స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ వేడుకలు ఆలయ సిబ్బందితో పాటు వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. కానీ అధికారుల మధ్య పరస్పరం శత్రుభావం కలుగును. వాయురజ్ఞాన అనారోగ్యములు పెరగను. ఉదర సంబంధమైన రోగములు కూడా ఎక్కువగా ఉండను. పశువులను, ధాన్యములు, వస్త్రములు, బంగారము, శ్రీగంధం, ముత్యాలు, అగరు, కర్పూరం ధరలు అధికముగా ఉండను. శ్రీ స్వామివారి చంద్రోత్సవం విజయోపదేశం ఆషాఢ శుద్ధ చతుర్దశి ఈ ప్రదక్షిణం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి గుడి ప్రదక్షిణం, భాద్రపద శుద్ధ దశమి నుండి శుద్ధ చతుర్దశి వరకు తిరు పవిత్రోత్సవం, ఆశ్వీజ శుద్ధ దశమి శమీ పూజా మహోత్సవం, చంద్రవేద విజయదశమి, ధనశుద్ధ ఏకాదశి వైకుంఠద్వాదశం, ముక్కోటి ఏకాదశి, భారత పౌర్ణమి, గోరోత్సవం, చూర్ణోత్సవం, ధర్మాలు, గజేంద్ర మోక్షోత్సవం, మకరిగూడ, పుష్యబహుళ అమావాస్య, శ్రీ స్వామివారి దర్ప తిరునాళ్ళు మహోత్సవం. ప్రార్థిస్తూ ఏ గ్రహదోషములైనా సరే ఎవరికైనా ఉన్నట్టుగా ఈ పంచాంగ పఠనంలో మీకు అనిపిస్తే సింహాద్రాజుని ప్రార్థిస్తూ నిరంతరం స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ శ్రీ స్వామివారికి ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం నాడు స్వామివారి యొక్క నృసింహ హవనం జరుగుతుంది. ఆ హవనంలో పాల్గొంటే కనుక తప్పనిసరిగా శుద్ధ ఫలితాలను ఇస్తాయి, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కనుక అందరూ ఈ సర్వకాశాన్ని వినియోగించుకుని శ్రీ సింహాద్రాజు యొక్క కృపా కటాక్ష వీక్షణలు పొంది ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యులు పొందులుగా ప్రార్థిస్తున్నాను.